ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, నాగ చైతన్య, సమంత కొన్నేళ్ల క్రిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళు ఆ తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత ఒక 2 ఏళ్ళు వాళ్ళిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. కానీ అందరూ ఫ్యాన్స్ ముఖ్యంగా వాళ్ళిద్దరూ కలుస్తారనే అనుకున్నారు. దానికి సంబంధించి అటు సమంత కూడా కొన్ని కొన్ని సార్లు ఫోటోలను పెట్టటం, అటు నాగ చైతన్య మళ్ళీ ఫాలో అవ్వటం, ఇట్లాంటి కొన్ని సూచనలు కనిపిస్తే ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ కలుస్తారులే, వీళ్ళిద్దరిని ఎవరో ఒకళ్ళు కలుపుతారులే అనుకున్నారు. కానీ హఠాత్తుగా నాగ చైతన్య శోభితను రెండో మ్యారేజ్ చేసుకుంటున్నట్టు చాలా షాకింగ్ విషయం చెప్పాడు. దాని తర్వాత అక్కినేని కుటుంబం నుంచి ఇంకొక షాకింగ్ వార్త ఏంటి అంటే, ఇక నాగ చైతన్య తమ్ముడు నాగార్జున అమల కొడుకు అయిన అఖిల్ అక్కినేని వివాహం చేసుకోబోతున్నాడు. జనేబ్ అనే ఒక అమ్మాయితో తను ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే దీనిపైన సమంత పరోక్షంగా స్పందించినట్టు తెలుస్తుంది. అయితే ఆమె పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు అది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఇంతకీ ఆమె ఏం చెప్పింది అంటే, ఏదైనా బంధమైనా, ఏదైనా సరే అది ఎన్ ఎక్కువ రోజులు అలాగే చెక్కు చెదరకుండా ఉంటేనే ఆ బంధానికి గుర్తింపు, ప్రేమ, విలువ వస్తాయి. అంతేకాని మిగతా వాటికి రాకపోవచ్చు. మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయకపోవచ్చు అంటూ పెట్టడం జరిగిందట. అయితే మరి అది ఎవరిని ఉద్దేశించి పెట్టింది? ఎందుకు పెట్టిందనే విషయం తెలీదు కానీ, కొంతమంది ఫ్యాన్స్ మాత్రం పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలి అని సమంత సూచిస్తోందా? అంటూ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.